అందరికీ వందనాలు. చాలామంది క్రైస్తవులు బైకుల మీద, ఆటోల మీద లేదా కారుల మీద యెహోవా నా కాపరి, నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడుతాడు, లేదా ఇళ్ళ మీద అయితే ఇంటికి యజమాని యేసుక్రీస్తు వారే అనేసి అని రాసుకుంటూ ఉంటారు. సో ఆ పేర్లు రాసుకున్నది కరెక్టే. యెహోవా నా కాపరి అన్నారు, ఆయన కాపరి కరెక్టే. మీరు గొర్రెల్లాగా బతుకుతున్నారా? మనము గొర్రెల్లాగా బ్రతుకుతున్నామా ఆలోచించుకోండి. తర్వాత నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడుతాడు అన్నాడు. ఆయన కాపాడుతాడు, ఆయన కాపాడే అతనే, కాపాడే దేవుడే, కాపాడే తండ్రే. కానీ మనము కాపాడే విధంగా బతుకుతున్నామా, ఆలోచిస్తున్నామా? ఆయన ఆయనకి నచ్చిన రీతిలో ఆయనకి విధేయులమై ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన సువార్తను చాటిస్తూ మన బ్రతుకుల్లో మనము నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికితే ఆయన నిజంగానే కాపాడుతాడు. మన రాకపోకలను కాపాడుతాడు. ఆయన మనకు కాపరి, అన్ని విధాలుగా మనకి తోడుగా నీడగా ఉంటాడు. కాబట్టి ఆయన నచ్చిన రీతిలో బ్రతకాలని ఆశిస్తూ అందరికీ వందనములు.